నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోడ్డు ప్రమాదంలో ఒక భారతీయుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే, బ్రతుకు తెరువు కోసం కొంతకాలం క్రితం కువైట్కు వచ్చిన కడప జిల్లా బద్వేలు పట్టణం వెంకటాయ నగర్కు చెందిన తుమ్మిశెట్టి సురేష్ గారు కువైట్లో రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అలాగే సురేష్ గారు గతంలో కిక్ బాక్సింగ్లో ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. సురేష్ గారి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. సురేష్ గారి యొక్క మృతదేహాన్ని ఇండియాకు పంపించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వేడుకుంటూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సంఘటన మనం చూసుకుంటే కువైట్లోని ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో 9 నుంచి 10 గంటల మధ్య నిన్న ఉదయం అయితే జరిగిందనమాట. అలాగే ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో ఒక ఇంట్లో పని చేసేందుకైతే వెళ్ళాడనమాట. ఆయన అయితే బయట పని చేస్తూ ఉండేవాడనమాట. అలాగే ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి ఆ పక్క నీళ్లు తాగేదానికైతే ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో నీళ్లు తాగేదానికైతే రోడ్డు దాటుకొని వెళ్ళాడనమాట. రోడ్డు దాటుకొని వెళ్ళేటప్పుడు 17-18 సంవత్సరాల వయసు ఉన్న కువైటీ పిల్లవాడు తోలుతూ ఉన్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అలాగే సురేష్ గారి యొక్క కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలని చెప్పేసి మనందరి తరపున ప్రభుత్వాన్ని అయితే కోరదాం. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కానీ రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం సరైన మార్గంలో రోడ్డు దాటుతూ ఉన్నా సరే కానీ ఇటీవల కాలంలో కొంతమంది పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బండ్లు తీసుకొని రోడ్లపైకి వచ్చేసి అతివేగంగా నిర్లక్ష్యంగా విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోల కోసం ఇలా ఎలా పడితే అలా వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ప్రస్తుతం సురేష్ గారు చనిపోవడం చాలా బాధాకరం అన్నమాట. కువైట్ ప్రభుత్వం మరియు ఇండియన్ ఎంబసీ సహకారంతో త్వరలో ఆ యొక్క మృతదేహాన్ని భారతదేశానికి పంపించాలని చెప్పేసి మనం అందరం కోరుకున్నాం. అలాగే సురేష్ గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ఆ యొక్క కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి అందరం మన భారతీయులందరం అయితే భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే కువైట్లో ఉన్న భారతీయులకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాను. కువైట్లో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి జరగరాంది ఏదైనా ఏ సమయంలో ఏ రూపంలో వస్తుందో తెలియదు. కాబట్టి అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్ర భరోసా బీమా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్సు 3 సంవత్సరాలకు గాను 590 రూపాయలు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో వేస్తానన్నమాట. హెల్ప్ లైన్ నెంబర్ ఏపీఎన్ఆర్టీఎస్ వాళ్ళకు ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.